వెల్కమ్ టు రావు గారి ఇల్లు. కాకరకాయతో ఎన్ని వెరైటీలైనా టేస్టీగా చేసేయచ్చండి. ఎంత మాత్రం చేదు లేకుండా చాలా రుచిగా చేసిన ఫ్రై ఇది. ఈ రెసిపీ డ్రై సీడ్స్తో చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. రండి, ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కాకరకాయలు 1/2 కిలో, 1 టేబుల్ స్పూన్ బాదం, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉప్పప్పు, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ గింజలు, అదేనండి పొద్దుతిరుగుడు గింజలు. ఇన్ని రకాలతోనే ఈ కారప్పొడి చేయాలా అనుకోకండి. నేను చూపించిన వాటిలో ఏవి తక్కువైనా పర్వాలేదండి. 2-3 రకాలు ఉన్నా సరిపోతుంది. చూడండి, కారప్పొడికి ప్రధాన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 12 వరకు ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 25 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. చూడండి, కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇలా గరుకు భాగం పైన చెక్కేయాలి. అది పెరట్లో కాసినవి అయితే చెక్కాల్సిన పని లేదండి. శుభ్రంగా కడిగి ఇలా చక్రాల్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ముక్కలు మరీ పలుచగా కట్ చేయని అవసరం లేదు, లావుగా ఉన్నా పర్వాలేదండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలను 5 నిమిషాలు ఉడికించాలి. చూడండి, స్టవ్ మీద నీళ్లు పెట్టాను, నీళ్లు మరుగుతున్నాయి. దీనిలో 1 స్పూన్ ఉప్పు, 1/2 చెంచా పసుపు వేయాలి. కొద్దిగా చింతపండు కూడా కలపాలండి. చింతపండు రబ్బలకు బదులు చింతపండు గుజ్జు ఉంటే అది కూడా వేయచ్చు. ఇప్పుడు ముక్కలన్నీ వేసి 5 నిమిషాలు ఉడికించండి. నేను మరీ చిన్న గిన్నె పెట్టానండి, మీరు కొంచెం పెద్ద గిన్నెనే తీసుకోండి. కాకరకాయ ముక్కలను ఉడికించడం వల్ల చేదు తగ్గిపోతుంది. ఇలా ఫ్రై చేస్తే చిన్న పెద్ద చాలా ఇష్టంగా తింటారు. చూడండి, 5 నిమిషాలు అయింది. ఇప్పుడు నీటిని వాడి చేయాలి. ముక్కలకు పట్టిన చింతపండు రబ్బలను తీసేసి ఒక ప్లేట్లో సర్ది ఆరనివ్వండి. ఈ గ్యాప్లో సీడ్స్ ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి జీడిపప్పు, బాదం రోస్ట్ చేయాలండి. సన్నని మంటపై గింజలు ఇలా వేపాలి. బాదం గింజల్లో విటమిన్ E ఎక్కువ ఉంటుందండి. చాలా పోషకాలు కూడా ఉంటాయి. గుండెకి కూడా చాలా మంచిది. జీడిపప్పు కూడా గుండెకి మేలు చేస్తుంది. ఇప్పుడు గుమ్మడి గింజలు 1/2 నిమిషం వేపిన తర్వాత పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేద్దాం. పుచ్చగింజల్లో మెగ్నీషియం ఉంటుందండి. వీటిలో ఫోలేట్ ఉంటుంది. ఇది క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తుందట. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ E, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కదండి, రోస్ట్ అవ్వడానికి నిమిషం కూడా పట్టదండి. చాలా త్వరగా వేగిపోతాయి. నువ్వులు కూడా ఇలాగే రోస్ట్ చేయాలండి. నువ్వుల్లో విటమిన్ B, కాల్షియం ఉంటాయండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సీడ్స్తో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. నేను 1-2 మాత్రమే చెప్పాను. చూడండి, గింజలన్నీ ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి.
అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. మంట సిమ్లోనే ఉంచండి. దీనిలో ముందుగా ధనియాలు వేయండి. అర నిమిషం వేగాక జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు వేసి దోరగా వేయించాలి. చూడండి, రోస్ట్ చేసిన గింజలు, ఫ్రై చేసిన దినుసులన్నీ బాగా చల్లారిపోవాలి. ఇవి చల్లారేలోపు మనం కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకుందాం. చూడండి, స్టవ్ పై బాండీ పెట్టి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. నూనె వేడెక్కాక కాకరకాయ ముక్కలను వేసి బాగా వేయించండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇంతకు మించి వేపొద్దండి. వీటిని కూడా బాగా చల్లారనివ్వాలి. చూడండి, మనం రోస్ట్ చేసుకున్న గింజలు, ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు చల్లారిపోయాయి. ఇప్పుడు కారపొడి తయారు చేద్దాం. పొడిగా ఉన్న మిక్సీ జార్లో ఫ్రై చేసిన ఎండుమిర్చి, ధనియాల స్టఫ్ వేసి బరకగా మిక్సీ పట్టండి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో సీడ్స్, వెల్లుల్లి రెబ్బలు వేసి కేవలం 2 పల్సులు మాత్రమే ఇవ్వండి. మరీ మెత్తగా పొడి చేయకూడదు, కాస్త పలుకులుగా ఉంటేనే ఈ కారపొడి బాగుంటుంది. చూడండి, ఇలా ఉండాలి. మరీ మెత్తగా చేస్తే ముద్దలా అయిపోతుందండి. అన్నం తినేటప్పుడు డ్రై సీడ్స్ పలుకులుగా తగులుతుంటే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు తాలింపు వేద్దాం. తాలింపు కోసం కచ్చాపచ్చా దంచిన 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు తీసుకోవాలి. నూనె వేడెక్కాక పోపు పెట్టండి. తాలింపు కోసం మరో పాన్ అక్కర్లేదండి. కాకరకాయ ముక్కలు వేపిన బాండీలోనే 2 టీ స్పూన్ల నూనె వేయండి. దీనిలో కాకర ముక్కలు వేసి బాగా కలిపెట్టాలి. కారపొడి కూడా వేసి చక్కగా కలపండి. డ్రై నట్స్తో చేసిన కాకరకాయ కారపొడి చాలా బాగా వచ్చిందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇలా చేసుకుని తింటే చాలా ఆరోగ్యం కూడా. షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తినేయచ్చు. ఈ ఫ్రై 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ కారపొడితో తింటే ఆ మజాయే వేరండి. పప్పుచారులోకి సైడ్ డిష్గాను చాలా బాగుంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.